పేరెంట్స్, మనం లాస్ట్ వీడియోలో ఫిక్స్డ్ రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ఫ్లెక్సిబుల్ రూల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫిక్స్డ్ రూల్స్లో స్పెసిఫిక్గా మనం కల్చరల్ వాల్యూస్ అండ్ స్పెసిఫిక్గా ఈ టైం కల్లా ఇంటికి వచ్చేయాలి, మీరు లాంగ్ ట్రిప్స్కి వెళ్ళకూడదు, ఇలాంటి సార్ట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు. మరి ఫ్లెక్సిబుల్ రూల్స్లో ఏం పెట్టుకుంటారు అంటే మీకు కొన్ని సందర్భాల్లో కొన్ని చెయ్యొచ్చు, చెయ్యకూడదు. ఓకే, అంటే ఎగ్జామ్ ఉన్న టైంలో, ఫర్ సపోజ్ ఎగ్జామ్ ఉన్న టైంలో యు ఆర్ నాట్ అలౌడ్ ఫర్ పార్టీస్, ఆర్ ఎగ్జామ్ ఉన్న టైంలో యు ఆర్ నాట్ అలౌడ్ ఫర్ మూవీస్. ఎగ్జామ్ లేకపోతే యూ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇది ఫ్లెక్సిబుల్ రూల్ కింద పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ విల్ అలౌ యువర్ కిడ్స్ ఫర్ గోయింగ్ ఫర్ ట్రిప్స్ విత్ దేర్ ఫ్రెండ్స్. ఎలాంటి సినారియోలో అలాంటి వాటికి మీరు పర్మిషన్ ఇవ్వచ్చు. ఆర్ ఫ్రెండ్స్ ఆర్ అలౌడ్ ఫర్ హోమ్, ఏ టైం వరకు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. సో ఇలాంటి ఫ్లెక్సిబుల్ రూల్స్ మీకు ఎలాంటి వాటిల్లో ఇవ్వగలుగుతారు. ఫస్ట్ మేక్ ఎ లిస్ట్. అండ్ మీరు ఇలాంటి రూల్స్ ఫ్రేమ్ చేసుకునేటప్పుడు దయచేసి మేల్ అండ్ ఫీమేల్కి మీ ఇంట్లో డిఫరెన్సియేషన్ చూపించకండి. అలాంటి వాటి మూలంగా సిబ్లింగ్ రైవల్రీ పెరిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ అనే కాదు, ఏజ్ గ్యాప్ ఉన్న సిబ్లింగ్స్కి కూడా వాడు పెద్దవాడు కదా, లేకపోతే మీ అన్న అక్క పెద్దవాళ్ళు కదా, కాబట్టి వాళ్ళకొక రూలు మీకొక రూలు అని చూపించినప్పుడు సిబ్లింగ్ రైవల్రీ పెరుగుతుంది. సో ఎప్పుడైతే రూల్స్ ఫ్రేమ్ చేస్తారో, ఎందుకు ఆ రూల్స్ ఫ్రేమ్ చేశారు, వాటి వెనకాల రీజన్ ఏంటి, ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ వెన్ ఎవర్ యూ మేక్ ఇట్స్ టు సెట్ టుగెదర్. అలా కూర్చోబెట్టి వాళ్ళకి ఆ రూల్స్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అనవసరంగా పిల్లల మధ్యలో డిఫరెన్సెస్ వస్తాయి. ఓకేనా? సో దీన్ని బట్టి మీరు చక్కగా మీ పిల్లలకి కావాల్సిన రూల్స్ సెట్ చేస్తారు. అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మీటింగ్ లోపల ఆ రూల్స్ని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మీరు ఫ్రేమ్ చేసిన రూల్స్కి మీరు అబైడ్ అయి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆల్ ద బెస్ట్.